నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ 3 పువ్వులు 6 కాయలుగా అమలవుతుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. 26వ వార్డులో పెన్షన్ల పంపిణీ. ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలు. కృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్న అభిమానులు. వినుకొండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఘాట్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా అమలవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ 26వ వార్డు కటకింద బజార్ ప్రాంతంలో చీఫ్ విప్ జీవి పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. లబ్ధిదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా పలు కారణాలతో 3 నెలల పెన్షన్ తీసుకోకపోయినా ఒకేసారి అందజేస్తామన్నారు. వినుకొండలో ప్రతి నెల 5,250 మందికి 2,31,50,000 పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గతంలో 3,000 ఉన్న పెన్షన్ ను ఇప్పుడు 4,000 చేశారు. విభిన్న ప్రతిభావంతులకు 3,000 నుంచి 6,000కు పెంచిన విషయం గుర్తు చేశారు. ఇంట్లో పెన్షన్ అందుకుంటూ ఉన్న వారికి ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో అర్హత ఉన్న వారికి 15 రోజుల్లోనే పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుండే ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇవ్వడం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఈరోజు ప్రజలందరూ కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎప్పుడు పెన్షన్ వచ్చిందో తెలియదు, ఎన్ని రోజులు లేటుగా వచ్చిందో తెలియదు. గత ప్రభుత్వంలో కొంతమంది అర్హులు ఈ పెన్షన్లు తీసేశారు. ఆ విధంగా గతంలో జరిగినటువంటి ఇబ్బందులు చూసాం. ఈరోజు ఉదయమే ప్రతి నెల 1వ తారీఖు ఉదయమే వచ్చి ఇచ్చేవాళ్ళు. 1వ తారీఖు హాలిడే వస్తే, పబ్లిక్ హాలిడే వస్తే లేదా సండే వస్తే ఒకరోజు ముందే 31 కూడా పబ్లిక్ హాలిడే వస్తే 30వ తారీఖే. ఆ విధంగా పబ్లిక్ హాలిడే వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చేటువంటి మంచి సాంప్రదాయానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. నెలకి 68 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మన వినుకొండలో 5,250 మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తూ 2,31,50,000 రూపాయలు ప్రతి నెల ఇక్కడ వినుకొండ మున్సిపాలిటీలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి మరి ప్రతి నెల 1వ తారీఖు రాగానే తలుపు తట్టి పెన్షన్ ఇవ్వడం అనేది వాళ్ళందరికీ కూడా చాలా సంతోషించే విషయం. గతంలో 3,000 ఉన్న పెన్షన్ ఇప్పుడు 4,000 అయిందని చాలా సంతోషపడుతున్నారు. విభిన్న ప్రతిభావంతులకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి 3,000 ఉన్న పెన్షన్ రెట్టింపు అయింది, 6,000 అయింది. వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. మరి ఒక ఇంట్లో ఒక పెన్షన్ వస్తూ మరి భర్త కానీ భార్య కానీ చనిపోతే వెంటనే ఆ కుటుంబంలో 2వ వ్యక్తికి వెంటనే పెన్షన్ ఇస్తున్నారు. 15 రోజుల్లోనే పెన్షన్ ఇస్తున్నారు. ఈ విధంగా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అట్లాగే తొందరలో కొత్త పెన్షన్లు అర్జీలు తీసుకొని కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, విభిన్న ప్రతిభావంతులు ఎవరైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని సదరన్ సర్టిఫికేట్ తీసుకొని ఈ పెన్షన్ పొందాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు సంక్షేమం 3 పూలు 6 కాయలుగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పాలనలో. ఒక పెన్షన్లు ఇవ్వడంతో పాటు బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, మైనారిటీ కార్పొరేషన్ లోన్లు, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఇవన్నీ కూడా పేదల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఈరోజు ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఈ సబ్సిడీ రుణాలు ఇవ్వడం వలన ఆ కుటుంబం ఆర్థిక ప్రగతితో ముందుకెళ్లాలనే ఆకాంక్షతో ఇస్తున్నాం. మరి కొత్త పెన్షన్లు కూడా మరో 2 నెలల తర్వాత కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దీనికి కూడా దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వినుకొండ పట్టణంలోని అరుణా థియేటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి సందర్భంగా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ వినుకొండ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట ఆయన అభిమానులు కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అభిమాని స్టీఫెన్ కి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి కృష్ణకి నిజమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మానవ సేవా సమితి అధ్యక్షులు, కృష్ణ అభిమాన సంఘం నాయకులు పివి సురేష్ బాబు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు,
చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు సహాయ సహకారంతో విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎండ్ఎం రవిబాబు, చికెన్ బాబు, కృష్ణ కిషోర్, పూర్ణ, చిట్టిబాబు, రత్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనందరి అభిమాన హీరో సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ 82వ జయంతి వేడుకలను అరుణహాల్ థియేటర్ నందు మహేష్ బాబు సినిమా అయినటువంటి కలేజా సినిమా ఈ హాల్లో ఉన్నందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వినుకొండ వారి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ గారికి పూలమాలలతో నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం చేసి కృష్ణ అభిమాని అయినటువంటి స్టీఫెన్ కి కృష్ణ అభిమానులందరూ కలిసి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన ముందు లేకపోయినప్పటికీ మా మనసుల్లో ఆయన ఎప్పుడు ఉంటారని, అదేవిధంగా సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ గారి కవస విగ్రహాన్ని వినుకొండ పట్టణంలో పెట్టుకోవడానికి ఈ రోజు కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరం కూడా తీర్మానించుకున్నాం. మేమందరం కూడా మన శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జున గారి సహకారంతో సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ విగ్రహానికి ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తాం. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ వారి సహకారంతో వినుకొండ పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ కౌన్సిల్ విగ్రహాన్ని త్వరలో చేపడతామని, దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహేష్ బాబుకి కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటారని, మహేష్ బాబుకి కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులుగా మేమందరం కూడా కృష్ణ అభిమానులుగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి పూర్తి సహకారాలు ఇవ్వడానికి, సహాయం అందించడానికి కృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అసోసియేషన్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ 82వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్యాన్స్ అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పల్నాడు జిల్లా వినుకొండకి ప్రత్యేక గుర్తింపు ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మహాపుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఘాట్ రోడ్ నిర్మాణ పనులను శనివారం ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, వినుకొండ ప్రజల ఇలువేల్పు కొండపైన వెలసిన రామలింగేశ్వర స్వామి అన్నారు. ఆ ఆలయ నిర్మాణాన్ని మళ్లీ పునఃప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు. ఈ నిర్మాణ పనులను ప్రణాళికబద్ధంగా మాఘమాసం నాటికి పూర్తి చేయాలనే ఆకాంక్షతో కమిటీ సభ్యులందరికీ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. ఘాట్ రోడ్ పనులు 25% మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 75% పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేశాక తారు రోడ్డు, సైడ్ స్లోప్స్, రక్షణ గోడలు, కాలువలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి విస్తృతంగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైనటువంటి రోజు, విశిష్టమైనటువంటి రోజు. ఈ రామలింగేశ్వర స్వామి గుడికి మళ్ళీ పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఈ నిర్మాణం దిగ్విజయంగా జరగాలని, రేపు మాఘమాసం కల్లా పూర్తి చేయాలని ఒక ఆకాంక్షతోటి కమిటీ సభ్యులందరికీ బాధ్యత అప్పచెప్తా ఉన్నాము. అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణం ఇంకా ఇప్పటికీ 25% మాత్రమే అయింది. ఇంకా 75% చేయాల్సిన పని ఉంది. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలా, తార్ రోడ్ వేయాలా, అంటే సైడ్ వాల్స్ అవసరమైన కాడ నిర్మాణం చేపట్టాలా. అట్లాగే ఈ కొండ మీద కూడా ఈరోజు ఘాట్ రోడ్డు పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక పక్క రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణానికి మళ్ళీ ఈరోజు పూజలు చేసి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణానికి, పునర్నిర్మాణానికి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 75% పెండింగ్ ఉంది. ఆ వర్క్లన్నీ పూర్తి చేయడానికి ఈరోజు మరి సంకల్పం చేసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దేవుడు మళ్ళీ వినుకొండ ప్రజల యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరి ఇక్కడ నన్ను మళ్ళీ 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించడం, అట్లాగే చంద్రబాబు గారు నాకు ప్రభుత్వ చీఫ్ పల్నాడు జిల్లాకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇవ్వడం, చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇది ఒక మహాక్షేత్రం. రామలింగేశ్వర స్వామి ఈ పుణ్యక్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేసి ఒక రాయలసీమ నుండి రాష్ట్రం మొత్తం ప్రజలు ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకునే విధంగా, ఇక్కడ పూజలు చేసుకునే విధంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనేది సంకల్పం.
అట్లాగే ఈ కొండ మీద అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అడిగిన వెంటనే 2 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి పట్టణంలో ఉన్నటువంటి అందరూ 5 మండలాలు, వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో వాళ్ళందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి ఇక్కడ కొండ మీద దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, చేయూతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మన రామలింగేశ్వర స్వామి గుడికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మరి శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారని చెప్పేసి ప్రతీతి. అలాగే జటాయు పక్షి శ్రీరాముడికి మొట్టమొదటిగా సీతమ్మ వార్త జాడ చెప్పినటువంటి కొండ, సీతమ్మ జాడ విన్న ఈ కొండ మీద విన్నారు కాబట్టి దీనికి విన్న కొండ అనేది ఒక పేరు వచ్చింది అనేది ప్రతీతి. ఆ విధంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా, మహాక్షేత్రంగా, ఒక పర్యాటక క్షేత్రంగా దీన్ని బాగా అభివృద్ధి చేయాలనేది సంకల్పం. దీనికి అటు ఒక పక్క ప్రభుత్వం ద్వారా సహకారం ఉంటే, మరో పక్క ప్రజలందరినీ స్వచ్ఛందంగా బాధ్యత తీసుకొని ఈ నిర్మాణానికి సహకరించాల్సిందిగా, ఈ కొండ మీద అభివృద్ధికి, దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా విస్తృతంగా విరాళాలు ఇవ్వడము, ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాది మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ జీవీ కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ ప్రాంతం అంటే బాగా కష్టపడతారు, ఎక్కువ మంది హానెస్ట్ గా ఉంటారు. సో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. ఇక్కడ మంచిగా సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళని చక్కగా తీర్చిదిద్దండి, బాగా చేసిన వాళ్ళకి మంచి ప్రమోషన్స్ ఇవ్వండి. నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని ట్రై చేశాను, ఉద్యోగం రాలా. నెక్స్ట్ టాటా కంపెనీ యురేకా ఫోర్బ్స్ లిమిటెడ్ అని మార్కెటింగ్ జాబ్ లో జాయిన్ అయ్యాను. నా ఫ్రెండ్ సహకారంతో ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, జాబ్ వచ్చింది. సో నేను మార్కెటింగ్ రంగంలో జాబ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా. ఆ రోజు నా శాలరీ నెలకి 1200. ఇక ఇవి కాక మార్కెటింగ్ మీద, నేను ఇచ్చిన బిజినెస్ మీద వచ్చే ఇన్సెంటివ్స్, మనం ఎంత బిజినెస్ చేస్తే అంత ఇన్సెంటివ్ వస్తుంది. తక్కువ శాలరీ అనుకోకుండా మంచి కంపెనీ అని జాబ్ జాయిన్ అయ్యాను. సో ఆ తర్వాత బిజినెస్ బాగా చేశాను, కష్టపడ్డాను. మనకేటు ప్రభుత్వం నుండి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. డిగ్రీ చదివినప్పుడు నేను సరిగా చదవలేదు. అందువలన ఇక గవర్నమెంట్ జాబ్ మీద డిపెండ్ అవ్వద్దు, నాకు ఇక ప్రైవేట్ కంపెనీలే నాకు అవకాశం అని చెప్పేసి సిన్సియర్ గా పనిచేయడం మొదలుపెట్టా. కొత్తగా మ్యారేజ్ చేసుకున్నా, భార్యను పోషించాలి, అలాగే ఓ సంవత్సరంలో కొడుకు పుట్టాడు, ఇంకా బాధ్యత పెరిగింది. సో రాత్రి 11 దాకా కూడా పనిచేసేవాడిని. సో ఆ కంపెనీలో ఎప్పుడు కూడా టాపర్ గా ఆల్ ఇండియా చేయడం జరిగింది. అంచెలంచెలుగా ప్రమోషన్లు వచ్చినాయి. అదే కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేశాను, అదే కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేశాను. ఆ అనుభవంతో మళ్ళీ ఒక రిలేషన్ టాప్ తీసుకున్నా, ర్యాంక్ తీసుకున్నా. ఆ అనుభవంతో సొంత బిజినెస్ స్టార్ట్ చేశాను. సో విజయవాడలో ఒక చిన్న ఆఫీస్ తో బిజినెస్ స్టార్ట్ చేసి శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈరోజు 15 రాష్ట్రాల్లో, ఇండియాలో 5000 మంది ఎంప్లాయీస్ తో ఈరోజు మా కంపెనీ ముందుకెళ్తుందంటే కారణం ఆ భగవంతుడు. యురేకా కంపెనీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ కంపెనీకి రానున్న 7 years లో 5000 crores టర్నోవర్ దాటు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. దాని నుండి మాకు లోకల్లో పెట్టాల్సిందే, మా వాళ్ళని తీసుకోవాల్సిందే అని చెప్పేసి మా కంపెనీ వాళ్ళని హెచ్ఆర్ వాళ్ళని కోరాను. పుష్కల్ అగ్రిటెక్ వాళ్ళు వచ్చారు, అలాగే షణ్ముఖ అగ్రిటెక్ వాళ్ళు వచ్చారు. మా కంపెనీ అనుబంధ సంస్థలు ఈ రెండు కూడా వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. సరే, మిగిలిన వాళ్ళు మార్కెటింగ్ లో కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా కెరీర్ ఏ రకమైన సాఫ్ట్వేర్ రకమైన, అలాగే ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వచ్చారు. ఆ కంపెనీ జాబ్ ప్రొఫైల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఏ జాబ్ ఇష్టమో ఆ జాబ్ సెలెక్ట్ చేసుకోండి. మార్కెటింగ్ జాబ్ ఇష్టమైన వాళ్ళు మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మార్కెటింగ్ లో ప్రతి కంపెనీ వాళ్ళు జాబ్ ఎలా చేయాలో నేర్పుతారు. మీరు ఏ కంపెనీలో చేరినా కంపల్సరీగా ముందు ట్రైనింగ్ ఇస్తారు, ఎలా చేయాలనేది ఇంట్రడక్షన్ ట్రైనింగ్ ఇస్తారు. ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ధైర్యంగా
ఇంటర్వ్యూ చేయండి. మీకు తెలిసింది హానెస్ట్ గా మాట్లాడండి, ఫ్రాంక్ గా ఓపెన్ గా మాట్లాడండి. అదే మిమ్మల్ని కోరుకున్నది. నిజాయితీగా ఉన్నట్టు చెప్పేసేయండి. హ్యాపీగా మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. ఏం టెన్షన్ పడద్దు. నాకు వచ్చింది చెప్దాం అని డిసైడ్ అవ్వండి, చెప్పండి, అంతవరకే. సాఫ్ట్వేర్ రంగం గురించి మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే మార్కెటింగ్ రంగం గురించి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈ రోజు చాలా కంపెనీల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో సిఇఓలుగా చేసినటువంటి వాళ్ళు, ఒక కంపెనీ హెడ్డింగ్ చేసినటువంటి వాళ్ళు 65% ఓన్లీ మార్కెటింగ్ రంగం నుండి ఎదిగిన వాళ్ళే. అంటే మిగిలిన వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు సిఇఓలు అయ్యారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేదా ఇతర డిపార్ట్మెంట్ అన్ని కలిపి 35%. అయితే ఒక్క మార్కెటింగ్ రంగం నుండి వెళ్ళిన వాళ్ళు సిఇఓలు 65%. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో సిఇఓల్ని పరిశీలించినట్టయితే 65% వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ మార్కెట్. సో కాబట్టి మార్కెటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ముందు ప్రయత్నం చేయండి, కష్టపడండి. కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మొదటి శాలరీ తక్కువ ఉన్న ఆలోచించద్దు. ఒక 5 years కష్టపడితే ఒక 40,000 శాలరీకి వెళ్తారు. అలాగే ఒక 10 years కష్టపడితే మోర్ దాన్ 1 lakh డ్రా చేస్తారు సక్సెస్ అయినటువంటి వాళ్ళు. అంటే మార్కెటింగ్ లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ జాబ్కి వెళ్తారు. సో సక్సెస్ అయిన వాళ్ళు 15 years తర్వాత నెలకి 3 లక్షలు డ్రా చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ టాలెంట్ ని బట్టి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. సో మీ హార్డ్ వర్క్, మీ టాలెంట్ ని బట్టి రిజల్ట్ ఉంటుంది. సో అంటే సంవత్సరానికి 50 లక్షల పైన ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు మార్కెటింగ్ లో 15 years పైన. మా కంపెనీలో అయితే మోర్ దాన్ 1 crore డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారు సంవత్సరానికి. సాఫ్ట్వేర్ రంగం కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు మా కంపెనీలో. సో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్లు ఇస్తారు, గుర్తింపు ఇస్తారు. వాళ్ళకి అంటే ఎవ్రీ 2 years కి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ప్రమోషన్లు ఉంటాయి. సో పుష్కల అగ్రిటెక్ అలాగే షణ్ముఖ అగ్రిటెక్ నుండి వచ్చినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ప్రాంతంలో పెట్టాలి, కొంతమందికి జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కోరటం జరిగింది. అందుకే వాళ్ళు మిగిలిన కంపెనీ వాళ్ళతో పాటు ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక మండల హెడ్ క్వార్టర్, ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇస్తారు. నేను వినుకొండలోనే ఉండాలి, వినుకొండలోనే పనిచేయాలి అంటే ఇక్కడ అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తాను. మరి హిందీ రాదు కాబట్టి కనీసం తెలుగు ఏరియా అయితే చాలు, అది తెలంగాణ పర్లేదు, రాయలసీమ అయినా పర్లేదు, కోస్తా ఆంధ్ర అయినా పర్వాలేదు అనే విధంగా మీరు ఉంటే ఎక్కడైనా అవసరమైతే రేపు ట్రాన్స్ఫర్ ఇస్తే ఇంకో చోటకైనా వెళ్ళాలి. సో ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లే, కలెక్టర్లే ట్రాన్స్ఫర్ ఇస్తే 2 years ఒక చోట, నెక్స్ట్ ఇయర్ ఇంకో చోట ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆర్టీఓలు, పెద్ద పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను వినుకొండలోనే ఉద్యోగం చేయాలంటే తక్కువ జీతానికి జీవితాంతో ఎట్టి చాకరీ చేయాలి. మీరు ఎట్టి చాకరీ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి తక్కువ జీతాలు పని చేయొద్దు. టాలెంట్ తో బాగా కష్టపడండి, పై వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి. మీకు ప్రమోషన్ వచ్చినాక ఇటు కింద మీ కింద పనిచేసే వాళ్ళని ప్రేమగా చూసుకోండి, బాగా సపోర్ట్ ఇవ్వండి. అంచెలంచెలుగా మీరు ఎదగాలని కోరుకుంటున్నా. మీరు లైఫ్ లో బాగా ఎదగాలంటే మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారో మీ బాస్ చెప్పినటువంటి విషయాలు వినండి, అర్థం చేసుకోండి, పైన వాళ్ళని మెప్పించండి. అలాగే మీరు ప్రమోషన్ వచ్చినాక మేనేజర్ అయ్యారు, మీకు పైన జిఎం ఉంటాడు, ఆయన చెప్పిన సలహాలు పాటించడం, గౌరవ మర్యాదలతో ఉండటం, కింద వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం. కింద వాళ్ళకి బాగా మీ కింద భవిష్యత్తులో మీరు ఉద్యోగం చేసేటప్పుడు మేనేజర్ అయినాక మీ కింద వాళ్ళని కూడా బాగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా మీ పేరు చెప్పుకుంటారు, మా బాస్ బాగా చూశాడని. సో మీరు ఈరోజు ఒక జాబ్ లో, చాలా మందికి ఇక్కడ జాబ్ అవకాశాలు వస్తాయి. ఈరోజు జాబ్ లో చేరడం కాదు, దాంట్లో ప్రమోషన్లు తీసుకోవడం, అంచెలంచెలుగా ఎదగటం, మళ్ళీ అదే కంపెనీలో పైకి టాప్ స్థాయి CEO స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగంలో కష్టపడి పనిచేసి మరి ఉన్నత శిఖరాలకి, ఆ కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలకి ఒకసారి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, సో జాబులు చేరినటువంటి వాళ్ళు కష్టపడి బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని మన వినుకొండ ప్రాంతానికి కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు జాబులో చేరిన తర్వాత 10 మందికి మళ్ళీ జాబులు ఇప్పించాలి. నేను ఇరకా హోప్స్ లో జాబ్ లో చేరిన తర్వాత నేను నా తర్వాత నా ఫ్రెండ్స్ కి చాలా మందికి జాబులు ఇప్పించాను. సో మీరు ఒక్కళ్ళు బాగుంటాం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాగుంచాలని చెప్పేసి మీరు జాబ్ జాయిన్ అయ్యి మీరు సక్సెస్ అయినాక మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్లి జాబ్ లో చేర్చాలని చెప్పేసి మీ అందరికి బాధ్యత అప్పచెప్తూ, సో వచ్చిన ఉద్యోగాన్ని బాధ్యతగా పనిచేసి కంపెనీలో మళ్ళీ ప్రమోషన్లు పొందే విధంగా మంచిగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, వినుకొండలోని 1వ వార్డులోని వెన్నపూస కాలనీలో సిపిఐ శాఖ మహాసభ నిర్వహించారు. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఎందరో అమరవీరులు ప్రజల కోసం తమ ప్రాణాలను బలిదానం చేశారని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, రాము తదితరులు పాల్గొన్నారు.
సినీ నటుడు దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా వినుకొండలో ఆయన చిత్రపటానికి పలువురు కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు ఆయన చేసిన సేవలను కొనియాడారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన పలు చిత్రాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ప్రముఖ దర్శకులు బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. దాసరి నారాయణరావు గారు సినిమాల్లో ఏ సినిమా తీసుకున్నా సందేశాత్మకమైనటువంటి, సమాజానికి ఉపయోగపడేటటువంటి, అభ్యుదయ భావాలతో కూడినటువంటి అనేక అంశాలు హృదయాన్ని స్పర్శించే విధంగా వారి యొక్క నడవడిక సినిమాల్లో జరుగుతూ ఉంది. వారు 2017లో చనిపోయారు. మరి అటువంటి డైరెక్టర్ బహు కొద్ది మందిలో వారొకరు. ఒక వసే రాములమ్మ కానివ్వండి, ఒక సూరిగాడు కానివ్వండి, ఒక మామగారు కానివ్వండి, ఒక స్వయంవరం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి నాకు తెలిసి బొబ్బిల్పులు కూడా వారే డైరెక్షన్ అనుకుంటున్నా. ఇటువంటి అనేక సర్దార్ పాపారాయుడు, సందేశాత్మకమైనటువంటి మేఘ సందేశం, ఇవన్నీ కూడా అంటే చూడండి ఒకదానికి పొంతలు లేకుండా మరి ఒక రామారావు గారు రాజకీయాల్లోకి రావడానికి కూడా పునాది సర్దార్ పాపారాయుడు, బొబ్బిల్పులి అని అనొచ్చు. ఇటువంటి ఎంతో మందిని మరి వారి యొక్క భావజాలానికి అనుగుణంగా సమాజానికి సందేశాత్మకంగా చిత్రాలు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అటువంటి వారిని గుమ్మడి కళాపీఠం బాధ్యత. ఈ గుమ్మడి కళాపీఠం అనేది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు, కళాకారులందరికీ సంబంధించింది. కాబట్టి మేము నందమూరి తారక రామారావు గారి వర్ధంతి చేస్తాం, జయంతి చేస్తాం, దాసరి నారాయణరావు గారి వర్ధంతి చేస్తాం, జయంతి చేస్తాం, అట్లాంటి సావిత్రి గారు, ఎస్వీ రంగారావు గారు, గుమ్మడి గారు, ఇట్లా అందరి నటుల వర్ధంతులు జయంతులతో పాటుగా ఈ యొక్క కళాకారుల కుటుంబంలో మేమందరం కూడా కలిసి ఐక్యంగా ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తా ఉన్నాం. మాకు సహకరిస్తున్నటువంటి అందరూ కూడా వీరయ్య గారు, మరి ముఖ్యాన్ని వెంకటేశ్వర గారు, బొక్కూరి అజయ్ గారు, అట్లానే దాసరి నాగేశ్వరరావు గారు, మన లక్ష్మీ నరసయ్య గారు, మహేశ్వరరావు గారు, వేమన పేరుకొండ గారు అందరూ కూడా చైతన్యపూరితంగా ఈ యొక్క భావజాలాన్ని, కళాకారుల ఐక్యతను ముందుకు తీసుకెళ్లడం కృషి చేస్తున్నందుకు మీ అందరికీ గుమ్మడి కళాపీఠం వ్యవస్థాపకుడిగా మరొకసారి కళాభిమానాలు తెలియజేస్తూ వినుకొండలో ఖాదర్ బాబా ఆలయం వార్షికోత్సవం భక్తులు ఘనంగా నిర్వహించారు. పసుపులేరు బ్రిడ్జి వద్ద నిర్మించిన ఖాదర్ బాబా ఆలయం 11వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయంలో ఖాదర్ బాబాకు అభిషేకాలు, అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రసాద్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండలోని పలు ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం 4 బస్సు షెల్టర్లు నిర్మాణం చేపట్టారు. నసరాపేట రోడ్డులో పురపాలక సంఘం కార్యాలయం వద్ద, ఎన్ఎస్పి కాలనీ, సాయిబాబా గుడి వద్ద, ముళ్ళమూరు బస్టాండ్, వెల్లటూరు రోడ్డులో నిర్మాణం చేస్తున్నారు. ఈ బస్సు షెల్టర్లు బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండనున్నాయి. వినుకొండ న్యూస్ మొత్తం తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.